మన కారుకో, బైకో తీసుకున్న రుణం అంటే లోన్ తీర్చేయొచ్చు. హౌస్ కోసం తీసుకున్న రుణాన్ని తీర్చేసేయొచ్చు. మన ఫ్రెండ్ దగ్గరో, నెయిబర్ దగ్గరో, రిలేటివ్ దగ్గరో, కొలీగ్ దగ్గరో తీసుకున్న రుణాన్ని తీర్చేయొచ్చు. కానీ మన జీవితాంతం కష్టపడిన తీర్చలేని రుణం ఏదైనా ఉంది అంటే అది మన యొక్క గురువు యొక్క రుణం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన గురువులందరికీ డైరెక్ట్‌గా గానీ, ఇండైరెక్ట్‌గా గానీ మనకి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తున్నా. మనం ఈరోజు డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వచ్చు, లేదా ఒక జాబ్ హోల్డర్ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు. ఈ స్థాయికి రాగలిగామంటే ఖచ్చితంగా మన జీవితంలో మనకి ఎంతోమంది గురువులు దోహదపడ్డట్టే. మీరు ఏ స్కూల్‌లో చదివినా, ఏ కాలేజీలో చదివినా. వారే గనక లేకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగే వాళ్ళం ఖచ్చితంగా కాదు. మన జీవితంలో మొట్టమొదటి గురువులు మనకి మన పేరెంట్స్. మనకి నడవటం నేర్పించారు, మాట్లాడటం నేర్పించారు, మనకి జీవితాన్ని నేర్పించారు. తర్వాత మనం ఎక్కువ రుణపడిపోయేది ఉండేది ఎవరికంటే మనకి గురువుకే. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంతటి స్థానాన్ని గురువుకి ప్రసాదించారు. చిన్నప్పుడు మనకి ఒక బలపం పట్టుకోనో, లేదంటే పెన్సిల్ పట్టుకోనో మనకి నేర్పించి, మనని ప్రయోజకులుగా చేసి, మనకి డిగ్రీలొచ్చేంత వరకు ఎంతో కష్టపడ్డారు వాళ్ళు రాత్రింబగళ్ళు. మన మంచి కోరుకునే వాళ్ళల్లో మన పేరెంట్స్ తర్వాత ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే అది కేవలం గురువులే. ఈరోజు ఆధునిక ప్రపంచంలో మనకి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో కాకుండా యూట్యూబ్‌లో వల్ల కానియండి, ఇన్‌స్టాగ్రామ్ వల్ల కానియండి, ఆర్ గూగుల్ వల్ల కానియండి, ఇప్పుడొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ చాట్ జీపీటీ వల్ల కానియండి, జెమినీ, పర్‌ప్లెక్సిటీ ఇట్లాంటి చాలా ఉన్నాయి. వాటి వల్ల కూడా మనం ఎంతో నేర్చుకుంటున్నాం. వాళ్ళు మనకు గురువులే. డిజిటల్ గురువుస్ అనొచ్చు వాళ్ళని. ఒక్కొక్కసారి మనం పిల్లల దగ్గర నుంచి కూడా నేను చాలా విషయాలు మా పిల్లల దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంటా. సో, వాళ్ళు గురువుల కిందే. మన క్లయింట్స్ అండి, మన కస్టమర్స్ నుంచి కూడా మనం నేర్చుకుంటాం. మన అపజయాల నుంచి, మన ఫెయిల్యూర్స్ నుంచి, మన మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకుంటాం. ఇలా తప్పు చేసినప్పుడు కూడా మనం నేర్చుకోకపోతే మళ్ళా అవే తప్పులు రిపీట్ అవుతాయి. వాళ్ళు మనకి గురువులే. ఇలా మన జీవితంలో ప్రతి స్టెప్‌లో మనకు ఎంతోమంది ఎన్నో రకాలుగా మనం నేర్పిస్తూనే ఉంటారు. మనం నేర్చుకుంటూనే ఉంటాం. అలా నేర్చుకుంటూ ఈ స్థాయికి రాగలిగాం. సో, మన గురువులందరికీ మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం. సో, మన గురువంటే మన రాయిలాగా ఉంటే దాన్ని శిల్పంలాగా చెక్కే ఒక మనిషి. అటువంటి గురువులందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు, శిరస్సు వంచి నమస్కారాలు. గురువులందరికీ కూడా ఈ వీడియో అంకితం. నమస్కారాలు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ గురువులకి. థాంక్ యూ.